నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రయాచిత్రం. జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళనపైన, పార్టీకి సంబంధించిన సిద్ధికితాలపైన ఎక్కువగా దృష్టి పెడుతూ ఉన్నారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. పాదయాత్రకు సంబంధించి కావచ్చు, అలాగే వైసీపీ పార్టీ ప్రేరణలకు సంబంధించి కావచ్చు, ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. నిన్న పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కార్యకర్తలకు సంబంధించి, ముఖ్యంగా పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి, పోలీసులు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన కొంత ఆగ్రహానికి కూడా గురవుతూ వస్తున్నారు. మరోవైపు అమరావతి రాజధానికి సంబంధించిన వ్యవహారంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తీసుకున్నటువంటి భూములకు సంబంధించినటువంటి ఇస్తానన్న ప్లాట్లు కావచ్చు, వాళ్ళకి ఏడాదికి ఇస్తానన్నటువంటి నష్టపరిహారం కావచ్చు, ఇంకా ఇవ్వలేదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు సర్కార్ వచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది పూర్తవున్నటువంటి నేపథ్యంలో కొత్తగా మళ్ళీ రాజధాని రైతులు ఆందోళన చెందడానికి వెనుక కారణాలైతే పెద్దగా కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ మాత్రమో రియల్ ఎస్టేట్ కోసం, చంద్రబాబు నాయుడు బినామీల కోసం అమరావతి నిర్మిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపైన, అలాగే అమరావతి రైతుల ఆందోళనకు సంబంధించిన వ్యవహారం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందు జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా, అంటే ఒక పార్టీ నాయకుడు ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా అంత ఫాస్ట్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ కార్యకర్తలు ఉండాలి, జనాల మధ్యలో ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం, గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని అంతా కూడా స్ట్రెంథన్ చేసుకుంటూ ఉంటాము. నేను వైసీపీ పార్టీ ప్లీనరీ నిర్వహిద్దాం, మనం మళ్ళీ కార్యకర్తలకు అండగా పాదయాత్ర చేద్దామని చెప్పేసి ఇలా అన్ని ఒక్కొక్కటి స్టెప్ బ్యాక్ చేసుకుంటూ వస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? అంటే ఒకటండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ ఏలినటి శని బ్యాచ్ ఉంది. ఈ ఐపాక్, రిషిగడ్ ఇలాంటి దైద్యులందరూ దాపరించి ఆ పార్టీకి మనుగడ, అంటే కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరితోనూ క్షేత్రస్థాయిలో అధినాయకుడికి ఆ లింక్ని డిస్కనెక్ట్ చేశారు. ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఇంజెక్ట్ చేసిన విధానాలు కూడా చూసుకోగలిగితే అసలు కార్యకర్తలు, నాయకులు అక్కర్లేకుండా వీళ్ళందరూ స్వార్థపరులు, వీళ్ళు అక్కర్లేకుండా మనం రాజకీయం చేసి వచ్చన్న ఒక ఇల్యూజన్లోకి తీసుకెళ్ళగలిగారు ఆ పనికిమాలిన నేతలు. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క అవుట్కమ్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం 151 గెలిచిన వాళ్ళకి, ఎందుకు నేనే చాలా విశ్లేషణలో చెప్పాను, వరస్ట్ కేస్ సినారీలో 50% ఓడిపోయినా నా దగ్గర ఎంత మెజరబుల్ అండ్ ప్యాథటిక్ రిజల్ట్స్ వచ్చాయి చూడండి. సో దానికి ఏమంటుంటే ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ పాలిటిక్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారో దానికి ఆల్రెడీ మెకానిజం క్రియేట్ చేసుకోగలిగారు. ఇప్పుడు లాయలిస్ట్ అన్న పదానికి కార్యకర్త లాయలిస్టా, లేదంటే పార్టీ నియమించిన దాని ఏమంటారు వాలంటీర్ లాయలిస్టా అన్న కంపారిజన్ ఎప్పుడైతే ఉంటుందో, వీడు ఇన్హెరెంట్గా పార్టీ పట్ల, ఉదాహరణకి ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవచ్చు, జనసేన అవచ్చు, బీజేపీ అవచ్చు, మీరు ఏ పార్టీ అని తీసుకోండి ఇంక్లూడింగ్ కాంగ్రెస్, వాళ్ళు స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళని కాకుండా నేను ఎంప్లాయ్ చేసినట్టు వాడు ఏముంది, గివ్ అండ్ టేక్ పాలసీలోనే ఉంటాడు. ఆ గివ్ అండ్ టేక్ పాలసీని జస్టిఫై చేస్తూ రిషిగడు, ఐపాక్ అనే పనికిమాలిన నేతలు జగన్మోహన్ రెడ్డిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళగలిగారు. తీసుకెళ్ళి సత్ఫలితాలు అన్నది ఎక్కడ, మీరు ఎప్పుడైనా చూడండి ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు వర్క్ ఫర్ దేర్ క్యారెట్. మీరు సాఫ్ట్వేర్లో, నేను సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చాం, మనం ఏంటి ఒక ఇన్సెంటివ్ కానీ లేదంటే దానికి ఒక పెప్పేగా ఏదైనా ఇస్తామన్న దగ్గర వాళ్ళు ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీ వస్తే 10,000 ఇస్తామని చెప్పారు. సో వాళ్ళు ఇటుపక్క ఈల్డ్ అవుతారు. దానితో ఎన్ఆర్ఐ వింగ్ కూడా వచ్చారు, అగ్రిగేట్ 3 లక్షల పైచీలకి వాళ్ళకి డబ్బులు పెంచారు. సో పెంచినప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ 1 year జాబ్ అష్యూరెన్స్ ఇచ్చినట్టే కదా, 5 years పాటికి వీడికి వచ్చి ఆన్రోడియం. సో ఆ మొనాటమీని రీడ్ చేయడం కష్టమైంది. సో దానికి మెజరబుల్ అండ్ ప్యాథటిక్ 11 seats వచ్చాయి. దానికి తోడు ఏంటంటే వీళ్ళు, నాకు తెలిసి మొత్తం ఈ కోఆర్డినేషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరడానికి బ్యారికేడ్స్ క్రియేట్ చేసేసారు. సో అప్పుడు ఆ పాబంధకాలు ఎప్పుడైతే పోయి, ఇప్పుడు అతను సత్యశీలులో ఒక కార్యకర్తనో లేకపోతే సంబంధించిన నాయకులతోనో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏమొస్తుంది, ఒక అవుట్కమ్ రీడ్ చేయడానికి వాస్తవాలు తెలుస్తాయి కదా. వాస్తవాలు తెలియకుండా ఉంచిన వ్యక్తికి వాస్తవాలు తెలియచెప్పినప్పుడు కార్యాచరణ ఎలా ఉంటుంది. అప్పుడు ఏం చెప్తావు, నువ్వు వెళ్ళినప్పుడు ఎవడో సుఖ సంతోషాలతో లేడు కదా పార్టీ పరంగా, వాడి కష్టాన్ని ఒక పద్ధతిగా ఒక నాయకుడు అతని క్యాడర్ ఎలా సఫర్ అవుతున్నారో ప్రజెంట్ చేయగలుగుతాడు. ప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, భరోసా కావాలి అటు నుంచి, ఆ భరోసా అతను ఇస్తున్నాడు ఇప్పుడు. సో దిస్ విల్ డెఫినెట్లీ టేక్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఏమవుతుంది, క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణానికి, అంటే సాధారణంగా పునర్నిర్మాణం అంటే ఉన్నదానికి రీవ్యాంప్ చేయడానికి నేను ఉన్నానన్న భరోసా ఇవ్వాలి ఆయనకి. కార్యకర్తలు ఈసారి నేను కార్యకర్తలనే దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు ఎందుకు మన జన్మభూమి కమిటీల వల్ల మనం ఓడిపోయాం మన దగ్గర, అక్కడి నుంచి వాళ్ళు హౌ దే ఓన్డ్, లోకేష్ గారి పాదయాత్ర రూపంలోనో లేకపోతే మిగిలినది ఏమైనా చెప్పండి, దే స్టార్టెడ్ ఓనింగ్ ది టీమ్. దానికి తోడు మహానాడికి కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చిన తెలుగుదేశం శ్రేణులు గమనించండి. సో ఓన్ చేసుకోవడం అనేది ఎప్పుడైతే నాయకుడు, అధినాయకుడి దగ్గర నుంచి వస్తుందో ఆబ్వియస్లీ రీవ్యాంప్ అవుతారు. ఆ రీవ్యాంప్ అయినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎగ్జిక్యూషన్స్ ఈజీగా అవుతాయి. సో ఆ ఎగ్జిక్యూషన్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, అందుకే చూడండి జిల్లాల ఇన్ఛార్జీలని, నియోజకవర్గ ఇన్ఛార్జీలని, లేదా క్షేత్రస్థాయిలో ఈసారి బుర్ర ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే పార్టీ వాయిస్ మాడ్యులేషన్ కావాలని జిల్లా అధికార ప్రతినిధుల్ని,
మండల అధికార ప్రతినిధులు పెట్టి వాయిస్ మాడ్యులేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ క్లాసులు, వాళ్ళు ఏ విషయాల మీద ప్రభావితం అవ్వాలి ఇలాంటివన్నీ చెప్తేనే మౌత్ పీస్లే ఎప్పటికైనా క్యారీ చేస్తాయి. ఆ మౌత్ పీస్ క్యారీ చేయడంలో తెలుగుదేశం దిట్టలు, ముఖ్యంగా మీడియా వీళ్ళ దగ్గర ఈ తెప్పలగాలు రెడీగా ఉన్నారు నిలయ విద్వాంసుల వాద్యంలాగా. ముసలోళ్ళు దానికి తోడు రిటైర్ అయిపోయిన బ్యాచ్లు కూడా ఇటు పక్కే ఆకర్షితులై కూర్చుని అలా సత్సంగ ప్రవచనాలు చెప్తూనే ఉంటారు. సో ఆ ప్రవచనాలకి జనాలు ఎలా ప్రభావితం అవుతున్నారో గమనించిన తర్వాత ఇది ఇటుపక్క మెంటల్ ప్రిపరేషన్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ దేని ఇప్పుడు మీరు చూడండి ఇలా బిక్కులు ఆడుకుంటూ వేళ మీద లెక్కెట్టచ్చు. ఆ ఛానల్కి వెళ్తే ఆడు మాట్లాడినవారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? ప్రాణాలు దిగించి ఆడికి వెళ్ళడమే, అవుట్కమ్ ఏమి ఉండదు అక్కడ. వాళ్ళు తీసుకునే స్టాండ్ వేరు ఉంటుంది. అదే చెప్తున్నాను, ఆ స్టాండ్ అలైన్ అవుతుందా, సింక్ అవుతుందా అన్న అబ్జర్వేషన్స్ అండ్ మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. బట్ వైసీపీ ఎందుకు ఈ విషయంలో కొంత ఫెయిల్యూర్ మెజర్స్ కొంత ఏంటి సార్, మెజరబుల్ ఫెయిల్యూర్. వాళ్ళు మెయిన్ యాక్టివిటీ ఈసారి గుడ్లో ఇప్పుడు ఈ రోజు దాకా పనిచేస్తున్న వాళ్ళందరూ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారులే. ఎవరైనా వాళ్ళు ఎంటర్టైన్ చేసి ఇప్పుడు మేము చూడండి ఎంత తిట్లు తినుకుంటాం, మాకేట ఆనందం. అంటే అట్లీస్ట్ కంపారిజన్ చేయగలుగుతున్నాం. దానికేమో వాడు మాకు ఎవడు రంగులో వేసేస్తున్నాడు, మాకు అది వేరే సంగతి. కానీ ఇన్ జనరల్ చెప్తున్నాను, ఒక ఇష్యూని ఇష్యూ బేసిస్లో డీల్ చేయడం ఒక ఆర్ట్, ఇష్యూ బేసిస్ని పాపప్ చేయడం ఇంకొక ఆర్ట్, ఇష్యూ లేకపోయినా ఇష్యూని క్రియేట్ చేయడం ఒకటి. వీళ్ళని మించిన లేరు ఆ విషయంలో. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అవి చాలా 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 అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వం మన నెత్తికెట్టింది. వీళ్ళందరికీ ఏంటంటే అందరూ రాహుల్ ద్రావిడ్లాగా ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలు అందరూ ఒళ్ళల్లా ప్యాడ్లు కట్టుకుని బీజేపీ అనగానే కళ్ళు మూసుకుని డిఫెన్సే ఆడతాడు. అవ్వడు కొట్టు అది ఫుల్ టాస్ చేసినా సరే డిఫెన్సే ఆడతారు. సో అడ్వాంటేజ్ అది తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇడిగాపు తీడు అన్న ఆశాలు ఆలేస్తున్నారు. దానికి తగ్గట్టు వీళ్ళు కూడా ఆ డిఫెన్స్ ప్యాటర్న్లో ఉండి అటాకింగ్ మోడ్ అన్నది ఉండదు. ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఉన్న 0.83 బ్యాచ్ గారు ఎవరైతే ఉన్నారో బీజేపీ లోకల్ వాళ్ళు పరాణ బుక్కులు అంటాం వాళ్ళని, పారాసైట్స్ని. వాళ్ళు బీజేపీ ఆచ్ఛేదన తెలుగుదేశం ఇస్తే గెలుస్తారు. వాళ్ళకి బాగా తెలుసు మేము బతకాలంటే తెలుగుదేశమే కావాలి, ఆ వైఎస్ఆర్సీపీ కూడా మమ్మల్ని దగ్గర రానివాడు. సో ఆబ్వియస్లీ ఏం చేయాలి, ఇలాంటి విషయాల్లో గమ్ము నుండి మొత్తం ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేయడంలో ఈ తెప్పలగాలు రెడీ అయ్యారు. డైపర్ పౌడర్ డబ్బా అండి పెట్రోల్ గన్న పెట్టేస్తే మిగిలిన టైం అంతా ఖాళీ కదా, ఫుల్ ట్యాంక్ అయ్యేదాకా. సర్లేండి, వాళ్ళ గురించి ఎందుకు అలా కాదు నేను అంటుంది ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా ఇంజెక్ట్ చేయగలిగారు. వీళ్ళు కానీ అట్లీస్ట్ డిఫెండ్ చేసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతూ వచ్చారు. చేసిన పని చెప్పుకోవడం రాదు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, నిన్న రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు మనకు ఆ సీ పోర్ట్లోనే అద్భుతంగా ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ సముద్ర తీరాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం, పోర్టులు ఇంకా మళ్ళీ అభివృద్ధి చేద్దాం అని చెప్పేసి మాట్లాడుతారు. కట్టిందోడు చెప్పబడి ఫస్ట్ 3 phases లో మన ఇంటర్లో డేటాలు చెప్తాను జగన్మోహన్ రెడ్డి చేసింది. ఇప్పుడు వచ్చి వీళ్ళు అచ్చెన్నాయుడు గారు అయినా సంభ్రమాశ్చర్యాలకు గురే మనకు పోర్టే లేదా అట. ఇదేంటిది? నిజంగా వీళ్ళు సంపద సృష్టిస్తాం డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పింది నిజంగా అతను చేసింది, చేసినోడు చెప్పుకోలేకపోయాడు. వీళ్ళు దానికి క్రెడిట్ తీసుకుంటారు. ఇప్పుడు ఎవరో ఒకరు వాడుకుంటున్నారు కదా. అఫ్ కోర్స్ రాష్ట్రాన్ని అనేది ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయా? అవి లేవు, లేకుండా ఓన్ చేసుకో. పోర్టులకు లేవు మరదే కదా. మన బడ్జెట్లో అసలు పోర్టులకు సంబంధించి ఎక్కడ రూపాయి కూడా అలొకేషన్ లేదు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోర్టులు, ఒకటి ప్రైవేట్ పోర్టు, మిగిలిన 3 ప్రభుత్వం నిర్మిస్తుంది. సరే, ఆల్మోస్ట్ అది కూడా 70-80% కంప్లీట్ అయిపోయినాయి కదా. శ్రీపట్నం పోర్ట్ అయితే ఆల్మోస్ట్ డన్. సో ఇక కొన్ని మినిమం ఫండ్స్ పెడితే అవి కూడా కంప్లీట్ అవుతాయి. అట్లీస్ట్ అలా అయినా చేసి వీళ్ళు పేరన్నా పెట్టుకున్నా కూడా ప్రజలకు ఎంతో కొంత తర్వాత చూసుకోవచ్చు కదా. ముందు పేరు పెట్టుకోండి ముందే. ఫస్ట్ రామారావు గారు పేరు పెట్టేస్తారు కదా, పెట్టేసి ముందు పని చేయండి. ఎవరు కాదన్నా ఎవరు ప్రజలకి కొంచెం ఎక్కడ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటే వాళ్ళకి వాణిజ్యం కదా సార్, ఎంత ట్రేడింగ్ అవుతుంది, ఎన్ని డబ్బులు వస్తాయి రాష్ట్రానికి. ఇవాళ బిక్కులాడే పరిస్థితి ఉండదు కదా. అవునవును. సరే, ఇంకో పాయింట్ ప్రసాద్ గారు, ఈ రైతులకు సంబంధించి ఏంటి, ఇప్పుడు వాళ్ళేమో మేము భూములు ఇచ్చి 2015లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము భూములు ఇచ్చాము, ఇప్పుడేమో ఏడాది అయిపోతుంది, మాకు మీరేమో కొత్తగా భూములు అమ్మాలి, 4000 ఎకరాలు అమ్మాలి, ఎకరం 20 కోట్ల చొప్పున అమ్ముకోవాలని చెప్పేసి మీరేమో వేలానికి వెళ్తూ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి 33,000 ఎకరాలకి సంబంధించి మాకు ప్లాట్లు ఇవ్వండి, అంతేకాకుండా మీరు అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో సంవత్సరానికి 50,000 60,000 ఇస్తామన్నారు పరిహారం, పంట పరిహారం కింద, ఆ పరిహారానికి సంబంధించి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతుంటే ప్రభుత్వం దగ్గర నుంచి సరిగా స్పందన రావట్లేదని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనకి ఒక మాట చెప్పాలంటే లెక్క ఉంది దీనికి. అమరావతి రాజధాని ప్రాంతాలు 53,748 ఎకరాలు ఆల్మోస్ట్ ఎక్వైర్ చేశారు. ఇందులో అమరావతికి సీడ్ క్యాపిటల్కి 1,575 ఎకరాలు అలొకేట్ చేశారు. కేటాయించిన ప్లాట్లు 64,765, రెసిడెన్షియల్ 38,303, కమర్షియల్ 26,462. ఇందులో ఈ డేటాలో ఇప్పటి వరకు మీరు చూసుకుంటే 43,891 ప్లాట్లు మాత్రమే, అంటే 67.77% రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఓకే. రెసిడెన్షియల్ ఏమో అందులో 26,060,
కమర్షియల్ 17,831. ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఇందులో మొన్న చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణకి 5 ఎకరాల భూమి కొన్నారు కదా, వీళ్ళ దగ్గర నుంచి కొనాలి. ఇది రెగ్యులర్గా రిజిస్ట్రేషన్. గతంలో ఇంకా మిగిలినవి ఎవడైనా ఈ 10 ఏళ్ల పొద్దులో రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోడు? అంటే వాడికి అక్కడ ఐదర్ ప్రాపర్ అలొకేషన్ జరగాలి, లేదా ఇన్సైడ్ ట్రేడింగ్లో ఇప్పుడు మన బాలకృష్ణ గారు చూడండి, మచ్చు కొన్నారు 500 ఎకరాలు. ఏమో ఆయన కొనలేదని నేను ఆయన డిఫెండ్ చేసుకుంటాను. మార్చితో రిజిస్ట్రేషన్స్ అయితే నేను డేటా పబ్లిష్ చేయమంటే చేస్తాను. ఆల్రెడీ ఇచ్చాను కూడా మీకు విత్ రిజిస్ట్రేషన్ డేట్లతో రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ కూడా చూడండి మీరు. ఇవాళ గూగుల్ యుగం సార్, బటన్ నొక్కితే స్టాటిస్టిక్స్ అన్నీ వస్తున్నాయి. అది ఎందుకు కానీ ఇప్పుడు ఈ విషయం మాట్లాడదాం. సో ఈ మిగిలినవి 33% దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంకా ఎలకేషన్ అవ్వలేదు, లేదా భూమి తెల్లారక ఇన్సైడ్ ట్రేడింగ్ అయినా అయిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే కదా. మీరు అన్నట్టు రైతులు కొంతమంది ఆందోళన చేస్తారు, ఎలకేషన్స్ అవ్వలే మాకు ఇస్తానని డబ్బులు. ఇప్పుడు దీనికి ఒక కౌంటర్ పాయింట్ మాడదాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రమాణ స్వీకారానికి మీకు గ్యాప్ కొంత వెంకయ్యనాయుడు గారు సాక్ష్యంగా పెద్దానికైనా పెద్ద మొత్తం మనకు పనిచేసేవాడు కాబట్టి ఆయనలో గమనిస్తే ముంపు ప్రాంతాలని మాకు కలిపితేనే కానీ ప్రమాణ స్వీకారం చేయనన్నాడు. ఆయన చేశారు కదా. ముంపు ప్రాంతాలు తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపి చేసింది 7 మండలాలు కదా, 7 మండలాలు. అది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కమిట్మెంట్ అన్నప్పుడు. ఇవాళ అమరావతికి గజెట్ లేదు, రాజధాని లేని రాష్ట్రం అని ఎంత బాధపడుతున్నాయినా నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను ఈ కొత్తగా. ఇదే రాజధాని మీరు అఫీషియల్ గజెట్ రేపు పొద్దున్న మాకు పునఃప్రారంభంకి వస్తున్నారు కదా సార్, తీసుకురండి. నేను అప్పుడు పునఃప్రారంభంకి ఇన్విట్ చేస్తాను, అయిపోయింది దానికి. లేదా 11 నెలల ముందు నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన ఉదంతం చెప్పండి. ఆయన అలా ఏమనలేదు, ఈ రెండు అనలేదు కదా. అంటే అమరావతి పట్ల చిత్తశుద్ధి అన్న దగ్గర అవమాన భారాన్ని ఎదుర్కొన్న 34,000 ఎకరాలు ఇచ్చి 29 గ్రామ ప్రజల రైతుల మనోభావాలకి ఎవరి వల్ల ఎక్కువ గాయమైనట్టు? ఎందుకంటే ఆయన తొరపడానికే కదా వీళ్ళకి 164 స్థానాలు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది హెడ్ చేయాలో అది తప్ప అన్నీ చేస్తున్నారు. ఈ పునఃప్రారంభ పనులు సారాంశంలో మళ్ళీ కొత్త ఎక్విషన్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నరేంద్ర మోడీ గారిని క్రియేట్ చేస్తున్న పనే తప్ప అసలు విషయం ఏమైనా కనబడిందే? అంటే ఇప్పుడు మొదటిదానికి కళ్యాణం అయితేనే కదా సార్ కడదానికి కళ్యాణం గురించి ఆలోచించవలసింది. ఇప్పుడు మొదటిదానికి కళ్యాణం విషయంలో ఎక్కడ మనకి ఛాలెంజెస్ ఉన్నాయి? దీనికి అఫీషియల్గా ఇది అమరావతి రాజధాని. ఎందుకు మనం ఒక చిన్న లాజిక్ కూడా మాడచ్చు. 15,000 కోట్ల అప్పు తీసుకొచ్చాం వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, ఏషియన్ మార్కెట్ అవన్నీ కలిపి 31,000 కోట్ల అప్పులు. ఎందుకంటే హట్కో దగ్గర నుంచి కూడా 11,000 కోట్లు. దీంట్లో వరల్డ్ బ్యాంక్ కండిషన్ తెలుసు కదా, 3 to 6 months టెన్యూర్లో ఒక ఇన్స్పెక్షన్ తర్వాత ఆయన అగ్రిగేట్ 370 crores ఇస్తూ ఉంటారు. 3 to 6 months 370 crores చూడండి ఆ క్లాస్. సో ఇది అన్నప్పుడు వీళ్ళు చెప్పిన స్టిపులేట్ 3 yearsలో ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఓకే, లెట్ బి ప్రాక్టికల్ లాజిస్టిక్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 11 నెలల యాజ్ సూన్ యాజ్ ద స్టెప్ ఇంటూ 1570 ఎకరాలు సీడ్ క్యాపిటల్ రోడ్డు ఉంది. పటాను యుద్ధ ప్రాతిపదిక సీడ్ క్యాపిటల్ రోడ్డు అయిందా? లేదు. గతంలో పాపం మా బొలిశెట్టి గారు జనసేన పార్టీలో ఉండి పర్యావరణం కేసులు వేశారు. ఇప్పుడు ఆయనతో పర్యావరణ కేసులు విరమించుకోవడానికి సేపు పైపచ్చి పొత్తులోనే ఉన్నారు కదా. సీడ్ క్యాపిటల్ రోడ్డు వేయడానికి వచ్చిన కష్టం ఏంటి? ఇంకా కరకట్ట వ్యాపారమే కదా మంది. అసలు అక్కడ రోడ్లే సరిగా లేవు కదా, ముందు ప్లాన్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ ప్రభుత్వానికి ఫోకస్ లేక కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ 67.77 అంటే రిమైనింగ్ 33% మీద వీళ్ళు ఈ రోజుకి కూడా సంవత్సరమైన ఎంఫసైజ్ చేయకుండా ఆనాటి బేగాలపల్లికి పోలవరం ముంపు మండలాలు కలిపితే అన్న దగ్గర ఈరోజు కనీసం అమరావతి రాజధాని డిక్లేర్ చేస్తారన్న దగ్గర వీళ్ళు చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇది మనం ప్రాక్టికల్గా మాట్లాడాల్సిన విషయం. ఇప్పుడు మీరు అమరావతి రైతులు ధర్నా అంటున్నారు. వాళ్ళకి ఉన్నదానికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న 34,000 ఎకరాలకి అతిగతి లేక ఆ చుట్టుపక్కలన్నీ కలిపి 58,000 పైచీల కంటే దగ్గర 60,000 ఎకరాల ఎక్విషన్ అయిన తర్వాత కూడా డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెక్ట్లో ఒక డ్రైవ్ కనబట్టలే. అదర్ దాన్ ఐకానిక్ టవర్స్ ఏదైనా కడదాం అనుకుంది. సో ఇన్నోవేటివ్గా ఒక ఉపాధి కల్పన లేదంటే పరిశ్రమలు అన్న దగ్గర లేదంటే ఒక హ్యూజ్ వాక్యూమ్ను ఫిల్ చేస్తూ యాక్టివిటీ అన్న ఇస్ ఇట్ టేకింగ్ ప్లేస్? లేదు అదే కదా. ఇప్పుడు సో వాళ్ళకన్నా కమర్షియల్ ల్యాండ్స్ ఏది ఇస్తే వాళ్ళు అమ్ముకోవడమో లేదంటే వాళ్ళు కట్టుకోవడమో ఏదో ఒకటి జరుగుతుంటుంది కదా, యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంత కష్టపడి వాళ్ళు 34,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్లో అమరావతిలో చంద్రబాబు గారికి 5 ఎకరాలు ఇవ్వడానికి కోసమైనా ఎంత కష్టపడిందట్టుగా తప్ప ఇంకేమైనా కొత్త కనబడుతుందా? ఇప్పుడు దానికి లింగంలోనే ఉన్నాడు కదా, ఎవరికైనా ఉచితంగా ల్యాండ్లు ఇచ్చే కార్యక్రమంలో ఉంటాడు, చాలా సిద్ధహస్తుడైన. సరేలేండి కదా. అలాంటప్పుడు ఆయన దగ్గర ఆఫ్టర్ ఆల్ ల్యాండ్ తీసుకున్నాడు, బిల్డింగ్ ఇచ్చిన ఆయన ల్యాండ్ ఇవ్వలేడు. ఆయన ఉన్నారు కదా, ఆయన చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా అక్కడే ఉన్నారు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడే అక్కడే ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ ఆయన దగ్గర బోల్డ్ రియల్ ఎస్టేట్ కదా అయింది. ఏ పవన్ కళ్యాణ్ గారికి ఆఫీస్ ఇవన్నీ మర్చిపోయారా మీరు? ఆయనకు కూడా ఇచ్చారు కదా మరి. ఇవన్నీ మనకు అత్యంతం గమనిస్తూ సీడ్ క్యాపిటల్ రోడ్ల పట్ల చిత్తశుద్ధి లేదు.
అమరావతి రాజధాని గజెట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో అన్నిటికీ పెద్దన్న పాత్ర వహించవలసిన నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఏదైనా నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వస్తాయి మా పవన్ కళ్యాణ్ గారికి, అంత లాబీయిస్టు అంత లాజింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ అమరావతి పట్ల వాట్ సార్ట్ ఆఫ్ కమిట్మెంట్. వన్ వర్డ్, సింగిల్ వర్డ్ కూడా రావట్లేదు ఆయన నోటి నుంచి. మరి ఏమో కాదు చెప్తున్నాను, ఇవాళ మీరు ఇవాళకి కూడా అంటే 11 సంవత్సరాల మన రాష్ట్రానికి ఈరోజు మళ్ళీ మొదటిసారి ఎన్డీఏ కూటమి ఇచ్చిన, రెండోసారి మళ్ళీ ఎన్డీఏ కూటమికి 124 స్థానాలతో తలమీ పెట్టుకున్నా మాకు రాజధాని లేని రాష్ట్రం కింద అభివర్ణించే పరిస్థితి ఉంది కదా. మొన్న ఒక డిబేట్లో నాకు ఒక ప్రముఖుడు బాలకోటే ఎవరో దాకా ఎందుకు మాట్లాడుతూ కూడా అన్నాడు కోర్టు తీర్పు ఏమొచ్చిందని. కోర్టు తీర్పు ఏమొచ్చింది? 3 రాజధానుల బిల్లుని ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం విరమించుకుంది. సో ఆబ్వియస్లీ గత రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే అసెంబ్లీలో చేసింది కంటిన్యూ అవుతుంది. అసెంబ్లీలో చేసిన దానికి గజెట్ ఎవరు చేయాలా? కేంద్ర ప్రభుత్వం. ఈ కాన్ఫ్లిక్ట్ని, ఈ కాంట్రడిక్షన్ని అడ్రస్ చేయవలసింది ఎవరు? కోర్టు నీకు అమరావతిని తీర్పు అని ఇవ్వలేదు. ప్లీజ్ మైండ్ దిస్. ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు విరమించుకుంటే యాస్టీజ్ స్టాండ్ స్టిల్ వాట్ వీ కాల్ లాస్ట్ గవర్నమెంట్ ఏది డిక్లేర్ చేసిందో అది కొత్తది. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కొన్ని అప్రహెన్షన్ ఏంటంటే శివరామకృష్ణ కమిటీ, కృష్ణా కమిటీలు త్రూగా వచ్చిన రాజధాని ఏది అప్పుడు? అమరావతి కాదు కదా. వాళ్ళు ఇచ్చినవి అసలు వేరు, ప్రాంతాలే వేరు కదా. ఇవాళ వీళ్ళకి నచ్చినట్టు నారాయణ కమిటీ త్రూగా డిసైడ్ చేసుకుంటే శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినా, శివరామకృష్ణ కమిటీ ఇచ్చినా, ఏ కమిటీ ఇచ్చినా అమరావతి ఇస్ నాట్ ఫిట్ ఫర్ క్యాపిటల్ ఏరియా అని అమరావతి అన్నది వీళ్ళు పేరు పెట్టేశారు. దానికి పేరుకి ఒక అథెంటికేషన్ కావాలి కదా. పిన్ కోడ్ లేదు, ఇవి కదా వీళ్ళు మాట్లాడుతుంది ఎలగపూడికి వస్తుందని. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ముద్దగడ పద్మనాభం ఆవేశం ఆపుకోలేక పేరు మార్చుకున్నాడు కదా. ఏమని మార్చుకున్నాడు? ముద్దగడ పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకున్నాడికి ఎలాగా? నేను ఇవాళ నుంచి నన్ను పిల్లలు అంటే వాడు పిలుస్తాడు. మున్సిపల్ ఆఫీసులో చలానాలు కట్టి పేరు మార్పుకి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి హ్యాండ్స్ ఫోర్త్ టు బి కాల్డ్ యాజ్ ముద్దగడ పద్మనాభ రెడ్డి అని. ఇది ఒక వ్యక్తికి పేరుకే ఇంత పనితీరు ఉంటే ఒక టెరిటరీ క్రియేట్ అయిన తర్వాత ఉదాహరణకి ఇంకా ప్రాక్టికల్గా అర్థం అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలంటే సైబరాబాద్ అన్న పేరు హైటెక్ సిటీ కట్టగానే వచ్చిందా? అయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గ్రేటర్ హైదరాబాద్లో ఈ యాక్టివిటీ అంటే సాఫ్ట్వేర్ రంగం కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు ఇవన్నీ ఏర్పడిన తర్వాత దీనికి సైబరాబాద్ సిటీ కింద దాన్ని అభివర్ణించారు. అంటే సిటీ ఈస్ బిన్ ప్రాపర్లీ డెవలప్డ్ ఎండాస్డ్ అయిన తర్వాత దానికి సైబరాబాద్ అని పేరు వచ్చింది. సైబరాబాద్ నిర్మాత అని ఆయన్నే పిలుచుకుంటున్నారు కదా. ఇప్పుడు మాటకు వస్తే అమరావతి నిర్మాణం జరగకుండా అమరావతి పేరు ఎలా పెడతారు? అంటే వాళ్ళు ఆల్రెడీ ముందు ఒక ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి దీనికి సంబంధించి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి చేసి ఆల్రెడీ ఆ ఏరియా ఉంది కాబట్టి ఆ ఏరియాని మెర్జ్ చేస్తూ వాళ్ళు పెట్టినారు. ఇప్పుడు చెప్తున్నారు వెలగపూడికి అమరావతికి కూడా వేరే పిన్ కోడ్ ఉంది. బట్ అమరావతిలో ఇప్పుడు ఉదాహరణకి క్యాపిటల్ రీజియన్ కి ఇప్పుడు హైదరాబాద్ ఓవరాల్ హైదరాబాద్ కి ఎక్కడ పిన్ కోడ్ ఉండదు కదా ప్రసాద్ గారు. ఇప్పుడు పాయింట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన ఉదాహరణకి సెక్రటరియట్ లకడికాపూల్లో, సచివాలయం సెక్రటరియట్ రెండు ఒకటే, అసెంబ్లీ లకడికాపూల్ రేట్లు, ఓల్డ్ సిటీలో హైటెక్ హైకోర్టు దేనికి దానికి సెపరేట్ పిన్ కోడ్ ఉంటుంది. హైదరాబాద్కి పిన్ కోడ్ అనే లాజిక్ లో అమరావతికి పిన్ కోడ్ లేదనేది అప్రహెన్షన్ ఎందుకు మాట్లాడుతున్నారు? అమరావతికి కాదు, ఈ తపేలా ఛానల్లో చెప్పిన డిబేట్లు అవే కదా. అమరావతికి పిన్ కోడ్ లేదు, అమరావతికి రాజధాని కాదంటే జర్నలిజాలు చదువుకొని వస్తే ప్రొసీజర్ అర్థం అవుతుంది. అమరావతి సార్ ఇప్పుడు హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల వారీగా పబ్లిక్ పర్సంటేజ్ బట్టి మండలాలుగా డివైడ్ చేసి రెవెన్యూ డివిజన్ డివైడ్ చేసి దానికి సంబంధించి పిన్ కోడ్లు ఇస్తారు. ఇప్పుడు అమరావతి రాజధాని కోసం పిన్ కోడ్ ఇవ్వాలంటే అది కష్టం కదా. దాంట్లో ఉన్నటువంటి ప్రాంతాలకు మళ్ళీ పిన్ కోడ్ ఉంటాయి. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పడం, సాఫ్ట్వేర్ రంగం భాషలో చెప్తాం. మీరు విప్రోకి ప్రాణాలు తెగించి నడిబోట్లు 7 ఎకరాలు ఇచ్చారు, ఆ బిల్డింగ్ కట్టాడు విప్రోడు. కానీ యాక్టివిటీ విప్రో పరంగా స్టార్ట్ అవునప్పుడు వేరే వాడికి యాక్టివిటీ స్టార్ట్ చేసి 1000 మందికి ఉపాధి కల్పించినా సరే దానికి ఎస్టీపీ ఎస్సీజెడ్ జోన్లోకి రానందుకు వాడికి ఏ విధమైన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఏవి రాక వాడు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయింది. ఆ సంవత్సరాన్ని ఎవరు మోయాలా? అంటే అన్నీ వీళ్ళకి తెలిసి ఏవి తెలియనట్టు నంగనాచెల్లా మాట్లాడుతుంటే మనం అన్నీ వినాలి. ఎందుకంటే ఈ భౌగోళిక ఛానల్ త్రూగా ఇది మనం ప్రాక్టికల్గా మాడితే కష్టంగా ఉంటుంది. ఎందుకు? ఇదే అమరావతికి శాశ్వత గజెట్ తీసుకొచ్చి ఇది రాజధాని అండి, ఎవరికి కావాలి? దాంట్లో హైదరాబాద్ ఎందుకు అబ్జెక్ట్ చేస్తారండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి అబ్జెక్ట్ చేస్తారు? సే ఫర్ ఇన్స్టెంట్ ఒక ఉదాహరణకి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దానికి ముడిసరికి ప్రాబ్లం కాబట్టి ముడిసరికి బదులు ఎక్స్పాన్షన్స్ లాస్లు వచ్చాయి కాబట్టి దానికి లాసెస్ ఎక్కడ అవుతున్నాయి డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో దాన్ని అమ్మేస్తాం అన్నప్పుడు బాధ వస్తుంది అందరికీ. అలాగే అమరావతి రాజధానికి చేయవలసిన పనులు ఏవైతే చేసి మీరు ఎలగపూడిలో సచివాలయం కట్టి హైకోర్టు అక్కడ కోతవేడి దూరంలో ఇంకో దగ్గర కట్టి ఇవన్నీ అమరావతికి ఆపాదించి మాట్లాడుతుంటే ఎట్లా అవుతుంది? అమరావతి ఈజ్ ఆల్సో అనదర్ థింగ్ యాజ్ యూ సెడ్. అది కూడా ఒక ప్రాంతం. ఎక్వైర్ చేసిన 34,000 మీరు రేడియస్లో ఉన్న 60,000 ఎకరాలలో పార్ట్ అండ్ పార్సల్ అమరావతి. అమరావతి క్షేత్రం, బౌద్ధ స్తూపం అన్నీ ఉంటాయి అక్కడ, నేను కాదంటలే. కానీ దానికి మీకు అమరావతి అన్న పేరు బాగుంది కాబట్టి ఇక్కడ సైబరాబాద్ కూడా మీరు పెట్టుకున్న పేరు ఏదైతే ఉందో హైదరాబాద్ సైబర్ సిటీ అన్నది ఇట్ ఈస్ బిన్ హ్యాపెండ్
ఒక యాక్టివిటీ జరిగిన తర్వాత దానికి ఆ పేరు వస్తుంది. మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 60,000 ఎకరాల్లో ఒక యాక్టివిటీ క్రియేట్ అయ్యి బ్రహ్మాండంగా నడుస్తున్నప్పుడు దానికి అమరావతి అని పేరు అవుతుంది. చూద్దాం ప్రసాద్ గారు, దీనికి సంబంధించి ఇంకా చాలా టైం ఉంది, గవర్నమెంట్ ఎలా యాక్షన్స్ తీసుకుంటుంది అనేది కూడా. రైట్ సార్, థ్యాంక్